హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్లో ఫస్ట్ వ్లాగ్, లాస్ట్ వ్లాగ్, ఇంకా ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి నేను హోషిక కలిసి లాస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాం కదండి. 2025 ఎండింగ్ వ్లాగ్ అని చెప్పేసి చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇంకా న్యూ ఇయర్లో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అందరికీ విష్ చేస్తున్నాను. న్యూ ఇయర్ రోజు కూడా షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, మరి చూసారో లేదో చెక్ చేయండి. ఇక్కడైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు తెలిసిందే కదా, నేను ఏదైనా యూస్ఫుల్ అయితేనే మీతో షేర్ చేసుకుంటాను, అంత డీటెయిల్గా చెప్తాను. ఇంకా ఫస్ట్ ఇక్కడైతే ఎక్కడికి వచ్చామంటే మూవీకి అయితే వచ్చాము. అమ్మ నాన్న ఊరికి వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతాము, అదే వచ్చి చాలా రోజులైంది. ఇంకా షిఫ్టింగ్, అందులో అమ్మ చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో వచ్చిందనమాట. అందుకే ఇంకా అవేం వ్లాగ్స్ అయితే తీయలేదు నేను. హౌస్ షిఫ్టింగ్ స్టార్టింగ్ చూశారు కదా, కొంచెం కొంచెం బాక్సెస్ అదంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే అదొక క్లిప్ అయితే ఊరికే గుర్తుగా తీసుకున్నాను, అంతే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా అన్నీ సర్దేసుకున్నాము, అంతా అయితే సెట్ అయిపోయింది. ఇంకా చూద్దాం, మీరు ఎంతమంది హోమ్ టూర్ అని అడిగితే అప్పుడు నేను హోమ్ టూర్ చేస్తాను. చూద్దాము, ఆ రోజు కూడా వస్తుంది. ఇంకా హౌస్ షిఫ్టింగ్ అంటేనే పెద్ద తలనొప్పి అండి, అదంతా మాట్లాడుకుందాము. ఇంకా అమ్మ నాన్నతో కలిసి చాలా ఇయర్స్ అయింది ఇంకా మూవీకి వెళ్ళి. ఇంకా అందుకే అమ్మ నాన్న అందరం కలిసి మూవీకి అయితే వచ్చామన్నమాట. ఇంకా అది క్రిస్మస్ రోజు అనమాట. ఇంకా మూవీ చూసేసాము. ఇంక ఇక్కడ చూడండి, ఫన్నీగా నేను చేస్తుంటే ఓష్క వీడియో చేసింది. తర్వాత అది ఓష్క కోసం అయితే తీసుకున్నాను. ఇంకా నిహాలు కూడా అది లేదు, ఇంకా అందుకే తీసుకున్నాను. ఇదంతా చలికాలం, ఇంకా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఎందుకు చూస్తున్నామంటే, ఇంకా అక్కడ మాకు అటాచ్డ్ అనమాట కంప్యూటర్ టేబుల్. సో ఈ ఇంటికి వచ్చాక ఈయనకు కంప్యూటర్ టేబుల్ మెయిన్ కదండి, ఇంట్లో నుంచే షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాడు, ఈయన వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా కంప్యూటర్ టేబుల్ ఎప్పుడూ మేము ఏఎంబీలో చూడలేదు. ఇంకా అందుకే చూద్దాం ఎలా ఉన్నాయో రేట్స్ అని చెప్పేసి ఊరికొచ్చి చూస్తున్నాము. బట్ చాలా చెప్తున్నారు, అందులో వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ రోజు ఇంకా హాలిడే, అందులో క్రిస్మస్ అని చెప్పేసి కిడ్స్కి అయితే ఒక చిన్న అంటే వాళ్ళకి యాక్టివిటీ లాగా చేయిస్తున్నారు. ప్లస్ స్మాల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నట్టున్నారు. వాళ్ళతో ఫన్నీగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్ అందరు చిన్న గేమ్ లాగా ఆడిపిస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళు. సో హౌస్ కూడా షిఫ్ట్ అయ్యాం కదా, కంప్యూటర్ టేబుల్ కావాలి. ఇంకా అమ్మ కూడా ఎప్పుడు చూడలేదు, ఏమి కూడా ఎప్పుడు చూడలేదు, అందుకే వెళ్ళాము మూవీకి, బాగుంటుంది ఫ్యామిలీతో అని చెప్పేసి. ఇంకా ఐకియా కూడా చూడలేదు, అలాగే ఏమన్నా అవసరం అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాము. మేము వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. అందులో ఇయర్ ఎండింగ్ సేల్ జరుగుతుంది బాగా అని చెప్పేసి వీడియోస్ చూశాను నేను. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేసుకుంటాను. నేను ఏదైతే అది వీడియో తీయనండి, అందుకే నేను హౌస్ షిఫ్టింగ్ అవన్నీ కూడా తీయలేదు. మీకు అంతో ఎంతో యూజ్ అవుతూనే మేము టెంపుల్కి వెళ్తేనో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మా మెమరబుల్ డేస్ అయితేనే మీతో షేర్ చేసుకుంటాను. అందుకే లాస్ట్ వరకు చూడండి, మీకు అంతో ఎంతో యూజ్ అయితే కంపల్సరీ. వీడియోకి లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే ఐకియాకి వచ్చేసాము. ఇక్కడంతా ఏం కన్ఫ్యూజ్ అవ్వన అవసరం ఏం లేదండి. అందులో ఎంట్రన్స్లో కూడా ఇయర్ ఎండింగ్ సేల్ అని చెప్పేసి పెట్టారు. ప్లస్ క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగా చేశారు. అందులో మాకు చాలా మనకు అంటే ఇయర్ ఎండింగ్ సేల్ కదా, బాగా యూస్ఫుల్గా వచ్చాయన్నమాట. మనకు మంచి రేట్స్లోనే వచ్చాయి. మనకు యూస్ఫుల్ అయ్యేటి మాత్రమే ఇక్కడ తీసుకునేది బెస్ట్ అండి. ప్లస్ మనము ఓన్ హౌస్ తీసుకున్నా, ఏదైనా హౌస్ షిఫ్ట్ అయినా, మెయిన్ ఇప్పుడు ఫర్నిచర్ ఏదైనా అవసరమైనా ఇక్కడ తీసుకుంటే బెస్ట్ అని చెప్తాను నేను. క్వాలిటీ ఉంటుంది, ప్లస్ రేట్ ఎక్కువైనా మనకి బాగా వస్తుంది, ఎక్కువ ఇయర్స్ వస్తుంది. బయట తీసుకుంటే మనము ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు పోతుందో. ఇక్కడైతే అదైతే నమ్ముతాను నేను, చెప్తాను క్లియర్గా. ఇంక ఇక్కడైతే చూసారు కదా, లైట్స్, డిఫరెంట్ లైట్స్, క్యాండిల్స్, నాకు యూజ్ ఏమవుతుందో అది మాత్రమే తీసుకున్నాను. ఏవేవి ఉన్నాయి సేల్ అని చెప్పేసి మీతో అన్నీ షేర్ చేసుకున్నాను. మ్యాక్సిమం నేను ఎప్పుడు షాపింగ్ చేసినా ఇక్కడ ఉన్నాయన్నమాట మ్యాక్సిమం ఇవన్నీ. ఇది స్టోరేజ్ బాక్స్ నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది. కిడ్స్ కోసం తీసుకున్నాను అనమాట. టాయ్స్ వేసుకొని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు మనము. ఒక బాక్స్లో ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఒక బాక్స్లో ఉండి లోపల పెట్టేసుకోవచ్చు ఈజీగా మనము కబోర్డ్స్లో. అలా చాలా బాగున్నాయి. ప్లస్ ఇక్కడ టీ గ్లాసెస్, కాఫీ గ్లాసెస్ చాలా బాగుంటాయండి. ఫర్నిచర్ కానీ ఏదైనా, ఇదైతే ఇంకా క్లాత్ టైప్ అనమాట. అదే చెప్తున్నాను అమ్మకి,
అమ్మ ఇవి స్టోరేజ్ బాక్సెస్ అమ్మ. ఇంకా ఫ్రంట్‌లో కూడా విజిబుల్ ఉంటుంది. మనకు డ్రెసెస్ కానీ, శారీస్ కానీ బాగా పెట్టుకోవచ్చు. ఈజీగా నీట్‌గా ఉంటాయి కబోర్డ్స్‌లో. ప్లస్ ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మనకు అని చెప్పేసి అమ్మకి చెప్తున్నాను. చూపిచ్చి. అదైతే తీసుకోలేదు. నేను ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను. బట్ వద్దులే ఇప్పుడు నీట్‌గానే ఉంది కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే చాలామంది ఎక్కువ స్టోరేజ్ బాక్సెసే తీసుకుంటారు. అలాగే గ్లాస్ ఐటెమ్స్ మనము ఇప్పుడు స్టోరేజ్ పోపు దినుసులు తర్వాత మనకి ఇంట్లో అన్నీ వేసి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి కదండీ! గ్లాస్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇదైతే ఇంట్లో ఆల్రెడీ మాకు ఉంది. క్యాండిల్‌ది అమ్మ ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను ఇంతకు ముందు వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తున్నాను అమ్మకి చూపిచ్చి. మీకు కూడా చూపిస్తున్నాను. అదైతే చాలా యూజ్ అవుతుందండి. మనకు ఇదేంది ఫ్లేవర్ మంచి స్మెల్ వచ్చేటి 3 అవర్స్ అలా క్యాండిల్స్ ఉంటాయి కదండీ! నేను ఆల్రెడీ మీషోలో తెప్పించాను ఒకసారి. అవైతే ఇప్పటికి ఉన్నాయి నాకు ఇంట్లో. ఎప్పుడైనా మనము వీక్లీ ఒక 2 టైమ్స్ పెట్టుకున్నా కూడా బాగా యూజ్ అవుతుందనమాట ఆ క్యాండిల్. దాంతో పెట్టుకోవచ్చు. బాగా డెకరేటివ్ పర్పస్ చాలా బావుంటుంది. ఇంకా ఇక్కడైతే టిష్యూస్ చూడండి. మనం ఎప్పుడు వైట్ కలర్‌లోనే చూస్తాం కదా! ఇక్కడ ఈరోజే డిఫరెంట్‌గా చూస్తున్నాను. బ్రౌన్ కలర్‌లో, గ్రీన్ కలర్‌లో చూసాను, బ్లూ కలర్‌లో చూసాను టిష్యూస్ ఫస్ట్ టైము. అదే మా వారు అంటున్నారు, "ఏంటిది?" అని చెప్తే, "టిష్యూస్ అండి ఇవి. నేను కూడా అనుకోలేదు" అని చెప్పేసి కొంచెం అది పట్టుకొని చూస్తే గానీ అర్థం కాలేదు అవి టిష్యూస్ అని. ఇంకా మిర్రర్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంగ ఇక్కడ అందరూ చూస్తున్నారు గదా! ఎంతమందున్నారో. ఇయర్ ఎండింగ్ సేల్ అందులో హాలిడే అని చెప్పేసి చాలామందున్నారు. అందుకే మేము ఎర్లీగా రావడానికి ట్రై చేశాము. బట్ అవ్వలేదు. ఇంక తెలిసిందే కదా! ఇంగ మిర్రర్ సెల్ఫీ అంటే మనకందరికీ చాలా ఇష్టం కదండీ! అందులో లేడీస్‌కి చాలా ఇష్టము. ఇంక అలా నేను మిర్రర్ సెల్ఫీ అయితే తీసుకున్నాను. తర్వాత మా పాప, మా అమ్మ అందరం తీసుకున్నాము. నేను మధ్య మధ్యలో పిక్స్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే లాస్ట్‌లో పెడితే ఎవరు చూడరని చెప్పేసి మధ్య మధ్యలోనే మేము ఎక్కడెక్కడ పిక్స్ దిగామో అవైతే యాడ్ చేశాను చూడండి. మీకేమనిపించింది వీడియో కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా? ఇంక ఇక్కడైతే కంప్యూటర్ టేబుల్ అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నామండి. ఇంగా ఈరోజు ఇక్కడైతే అనుకున్నాను నేను. చూద్దాము నచ్చుతుందో లేదో మా వారికి. ఇంక ఇక్కడైతే బెడ్ సెక్షన్ అనమాట. ఇదంతా మనకి బోర్డ్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ రూట్ వెళ్ళాలి, ఏది అవసరమైతే ఎటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి. ఇది ఏంటి అని చెప్పేసి అమ్మని అడుగుతుంటే, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది అది అటు సైడ్ మంచి ఫ్లేవర్ వచ్చే క్యాండిల్ అనమాట. లాంగ్ క్యాండిల్ చాలా సేపు వచ్చే క్యాండిల్. తర్వాత ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అని చెప్పేసి చెప్తున్నాను. అది కూడా నేను ఉన్నాను. మనకు జ్యువెలరీ ఉంటది కదండీ! అదంతా దాంతో పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, తర్వాత ఏవైనా బాక్స్‌లో పెట్టి సైడ్‌న పెట్టేసుకోవచ్చు మనము. డ్రెస్సింగ్ టేబుల్‌లో చాలా బావుంటాయి. అవి వచ్చేసి నేను ఇంతకుముందు తీసుకున్నాను. ఇప్పటికి నాకు అసలు చెక్కు చెదరలేదండి. అంత బావుంటాయి ఐకియా ఐటెమ్స్. ఇంగ తర్వాత ఇక్కడైతే బెడ్ సెక్షన్ చూసాము కదా! బెడ్స్ అయితే తీసుకోవచ్చండి. మనము బయట కొనే కన్నా దీంతో తీసుకుంటే మనం చిలుము పట్టదు. అలాగే లైఫ్ వస్తుంది బెడ్స్. చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇంతకుముందు బంక్ బెడ్ తీసుకున్నాం. అది ఇప్పుడు మా పిల్లలు యూజ్ చేయట్లేదని చెప్పేసి అది సేల్ చేసేసామనమాట బెడ్‌ని. ఇంకా మామూలు వేరేదైతే తీసుకున్నాము. అది ఇక్కడ కాదులెండి బయట తీసుకున్నాము. అప్పటికి ఇంకా ఐకియాకి రాలేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా! కంప్యూటర్ టేబుల్ మేము ఇన్ని చూపించాం కదా! ఇదైతే తీసుకున్నాము. ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇదైతే చూసి చాలా బాగా నచ్చింది. మా వారు కూడా చూసి నచ్చిందనమాట అన్ని విధాలా. సో, దానిపైన మౌస్‌కి అంత సెట్ అయ్యేలాగా తీసుకున్నామనమాట. ఈజీగా ఉండేలాగా అన్నీ మొత్తం ఎలా సెట్ చేసుకున్నాము, టేబుల్ ఎలా వచ్చింది ఇంటికని చెప్పేసి నేను షార్ట్‌లో పెడతాను. నెక్స్ట్ పెట్టే షార్ట్స్‌లో అయితే నేను చూపిస్తాను రేపు కానీ అలా. చాలా బా వచ్చింది. చాలా రూమ్‌లో బాగా సెట్ అయిందనమాట కంప్యూటర్ టేబుల్. ఎంత రేట్ అనేది కూడా ఆ షార్ట్స్‌లో అయితే చెప్తాను. ఓకేనా? మీకు కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకు రిప్లై ఇస్తాను. చాలా యూజ్‌ఫుల్ అయింది. చాలా 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 బాగుందనమాట కంప్యూటర్ టేబుల్. ఇంకా అదే అనమాట. ఇంకా కంప్యూటర్ టేబుల్ అయితే సెలెక్ట్ అయిపోయింది కదా! సో, రిలాక్స్ అయిపోయారు మా వారైతే. ఇంక సరే చాలా ఆకలేస్తుంది. ఇంకా సరే అప్పటికే చాలా సేపు తిరిగాం కదా! మధ్య మధ్యలో కూర్చోమంటే కూడా అమ్మ కూర్చోలేదు. ఏం లేదులే నొప్పేం లేదు అని చెప్పేసి తిరుగుతూనే ఉంది. కాస్త రిలాక్స్ అవుతూ తిరుగుతూ ఉంటారు. మ్యాక్సిమం మనం కూడా ఎవ్వరైనా సరే ఇంకా ఐకియా అంటేనే ఫుల్ కంటిన్యూగా తిరుగుతూ చూస్తూ ఉన్నంతసేపు చూసేంత ఉంటుందనమాట. పోతూ ఉంటే వస్తూనే ఉంటుంది. అలా ఉంటాయి అన్నీ. ఇంకా సరే కొద్దిగా ఏదైనా తినేసి
తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పేసి అందరం కలిసి కాస్త స్నాక్స్ టైప్ అన్నీ తినేసి ఇంకా లంచ్ కదండి సింపుల్గా పిజ్జా అవి ఇవి తెప్పించుకొని తిన్నామన్నమాట. వెజిటేబుల్ యూస్ఫుల్ మంచిగా ఉండేదే, హెల్తీగానే తిన్నాము. ఇంకా తర్వాత ఇటు సైడ్ వచ్చేసి చాపింగ్ బోర్డు ఇవన్నీ బాగా అనిపించింది. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, ప్లాస్టిక్ది ఎందుకు ఇలాంటివి తీసుకో అని చెప్పేసి మా వారు కూడా అంటూ ఉండేవారు. ఇంకా సరే అని చెప్పేసి చాపింగ్ బోర్డు నేను ఒకటి అమ్మ ఒకటి కూడా తీసుకున్నాం. అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా టీ గ్లాసెస్ చాలా బాగా అనిపించాయి. కాఫీ గ్లాసెస్, టీ గ్లాసెస్ ఎన్ని చూసినా తీసుకుంటూ ఉంటానండి. అంత ఇష్టం నాకు కాఫీ అంటే. అందుకే కాఫీ డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్లో తాగడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంకా బాగా నచ్చింది. అందులో గ్లాస్ది మనం బయట తాగుతుంటాం కదా, ఆ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా అమ్మకు కూడా తీసుకుంది. అలా ఇంకా చాలా గ్లాస్ ఐటమ్స్ ఇంట్లో ఉండేటివి చాలా ఐకియాలోటే తీసుకున్నాను నేను కాఫీ గ్లాసెస్. ఇంట్లో ఉండేటి ప్లాస్టిక్ అన్నీ తీసేసానండి, గ్లాస్ ఐటమ్సే తీసుకున్నాను. ఇంకా స్టీల్ గ్లాసే ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పుడు అల్యూమినియం కూడా యూజ్ చేయొద్దని చెప్తూ ఉన్నారు అందరూ. ఏమంటారు, నిదానంగా అది కూడా రీప్లేస్ చేయాలి. స్టీల్లోనే మనము వంట చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అందరు చెప్తూ ఉన్నారు కదా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మ్యాక్సిమం అంతా చూపించాను. ఎక్కడెక్కడైతే యూస్ఫుల్ అవుతుందో అక్కడంతా మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను. మీరు ఎంతమంది ఐకియాకి వెళ్ళి షాపింగ్ చేశారు నాతో చెప్పండి, ఓకేనా. ఇయర్ ఎండింగ్లో ఇంకా ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంది. ఏంటి ఇవి బుట్టల్లాగా ఉన్నాయని చెప్పేసి ఓష్కాకి అది హెడ్ పైన పెట్టుకో అని చెప్పాను. అమ్మ ఇదేంటి అంటే పెట్టుకో పైన పెట్టుకో అని చెప్పాను. పెట్టుకుంటానమ్మా అని చెప్పేసి పెట్టుకొని చూపిస్తుంది. చూడమ్మా బాగున్నానా అని చెప్పేసి ఫన్నీగా చేస్తుంది ఓష్క. ఇంకా చాలా బాగున్నాయి కదా, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది స్టోరేజ్ బాక్స్ అండి, నేను చెప్పేది కిడ్స్కి యూస్ఫుల్ అయ్యేది. ఇది బొమ్మలు వేసుకోవడానికి ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళకి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి కూడా అండి, మనము క్లీనింగ్ వెజల్స్ క్లీన్ చేసేదన్నమాట. మనకు అది బయటికి కూడా రాదు, లోపల ఉండే స్పాంజ్ బాగుంది. కొత్తగా ఇంతకుముందు వేరే మోడల్ ఉండేటివి, సో అది కూడా తీసుకున్నాను. నాకు ఏజ్ అవుతుందో అది తీసుకున్నాను. ప్లస్ ప్లాన్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను, ఇంకా తీసుకోలేదు, కనపడలేదు నాకు ఎక్కువ, అవుట్ ఆఫ్ స్టాక్ ఏమో. ఇంకా ఇక్కడ చూడండి మిర్రర్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. అలాగే వాచెస్ కూడా చాలా బాగుంటాయి. మా పిల్లలు వాచ్ తీసుకుందామమ్మా అని చెప్పేసి చాలా ఇది చేశారు. మేము తీసుకోలేదన్నమాట, వద్దులే అని చెప్పేసి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, నేను అమ్మ వష్క మిర్రర్ పిక్ చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది అనమాట పిక్. మీరేమంటారు, మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలాగేనా, ఓకేనా. ఇంకా ఇక్కడైతే ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అనమాట, చాలా బాగా అనిపించాయి. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట. ఏంటి సుగుణ పిక్స్ దిగడానికి వెళ్ళావా, అలా ఏం కాదండి, మా ఓష్కాకి నాకు చాలా ఇష్టము. ఇంకా అందుకే అనమాట, మెమరబుల్గా ఉంటాయి కదా ఇలాంటివి. చాలా ఏదైనా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాం నేను ఓష్క. అందుకే ఇంకా అమ్మతో అలా పిక్స్ అయితే దిగాము. ఇంక మ్యాక్సిమం కౌంటర్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ వీళ్ళ వాయిస్ వినండి, ఎంత హ్యాపీనెస్ వీళ్ళకి. Our dog. Our dog. Rock pannu piti. Padko. Dog. Padko. దీని పేరేంటో తెలుసా? టైగర్. చెప్పమా. టైగర్. టైగు. చిట్టి. చిట్టి. నిక్ నేమ్. విన్నారు కదా వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. డాగ్ కావాలి అని చెప్పేసి ఆ బొమ్మ చాలా బాగా నచ్చింది నాకు కూడా. అందుకే మా వారితో గోల చేసి మరి మేము ముగ్గురం కొనుక్కున్నాము. అది 1099 అనమాట. బట్ చాలా బాగుంది. ఇంకా కిడ్స్కి ఇంకా అది అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే చూడండి ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. ఇంకా ఇల్లు అంతా సెట్ చేసుకున్నాం కదా. ఇంకా కొన్ని గూళ్ళలోకి ఇవైతే తక్కువ ఉన్నాయి, ఇవైతే చాలా యూజ్ అవుతాయండి మనకు. మళ్ళీ వాషబుల్ కూడా అనమాట. కిచెన్లో కానీ మనకు కబోర్డ్స్లో వేసుకుంటే కవర్స్ అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అది మనము గూళ్ళల్లో ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవి ఫ్లవర్ వాజ్ గ్లాసెస్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇవే అనమాట షాపింగ్ చేసింది నేనైతే.
నేనైతే ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్ అంత యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఓకేనా. మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ బాయ్.